తెనాలి పట్టణంలో ఈ 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్రెడీ అంత ముందు ఎన్కరేజ్మెంట్స్ తొలగించబడి ఉన్నాయి. తొలగించబడిన తర్వాత ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇక్కడ ఆక్రమణలు చేసేసుకొని ఇక్కడే కార్ షెడ్లు, ఇక్కడే ఐరన్ వెల్డింగ్ షాపులు, ఇక్కడే బిర్యానీ హోటళ్లు, బిర్యానీలు కూడా రోడ్ల మీద వండేసుకుని చక్కగా వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తా ఉన్నారు. అటు చూస్తేమో ఫ్రూట్ మార్కెట్ అయిపోయింది, అక్కడ చూస్తే కూరగాయల మార్కెట్ మొత్తం అక్కడ వెలిసింది. చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ప్రజలు గత వారం రోజులుగా మనం చెప్తా ఉన్నాం, లోకల్ పొలిటికల్ హెడ్ తో కూడా మనం చెప్పించాం. తర్వాత రీసెంట్ గా ముందు మేడం గారితో కూడా మనం చెప్పించాం, సబ్ కలెక్టర్ మేడం గారితో కూడా చెప్పించాం. అయినప్పటికీ కూడా వీళ్ళలో కనీసం ఇంత కూడా చలనం లేదు. కాబట్టి మున్సిపల్ అథారిటీస్ వారు మేము కలిసి ఈ రోజు ఇదిగో చూడండి, ఇంత దారుణంగా ఆక్రమించినటువంటి ఆక్రమణలు మొత్తం తొలగిస్తా ఉన్నాం. వీళ్ళ జీవన భృతి పోగొట్టాలనేది మా ఉద్దేశం కానే కాదు. కాకపోతే ఎవరు అడగట్లేదు కదా అన్న ఉద్దేశంతో ఈ బ్లాక్ టాప్ రోడ్ దాకా ఆక్రమించేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి నచ్చినట్టు అక్కడే ఫ్లవర్ వాజెస్ కూడా రోడ్డు మీద పెట్టుకున్నారండి. ఇక్కడ మనల్ని ఎవరు అడిగారు అనేటువంటిది ఉద్దేశంగా జరుగుతుంది. కాబట్టి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ముందుకు వచ్చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరు అడగట్లేదు కాబట్టి ఇక్కడ కార్ షెడ్లు, కార్ క్లీనింగ్ అంతా కూడా ప్రొసీజర్ అంతా కూడా రోడ్డు మీద పెడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ చెప్తున్నాం ఏంటంటే, ప్రజలకు ఇబ్బంది కలగనంత వరకు, మాకు ట్రాఫిక్ ఇబ్బంది కలగనంత వరకు దయచేసి వెనక్కి వెళ్ళిపోయి మాకు కోఆపరేట్ చేయాలని కోరుతాను.